ఫ్రీగా వస్తుందని సినిమా చూడొద్దని ఒక ప్రొడ్యూసర్ గారు అన్నారు. నేను ఒప్పుకుంటాను. ఇంకొక అక్క కథలు పడొద్దు అని ప్రతి సామాన్యుని బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తుంది. సినిమాను వాళ్ళ ఇష్టం ఉన్నట్లు వాళ్ళ ఇష్టమున్న రేట్లు పెంచుకుంటారు. పేదవాళ్ళు సినిమా చూడొద్దు, పేదవాళ్ళు పేదవాళ్ళే, ధనవంతులు ధనవంతులే అని చెప్పేసి. కానీ ప్రతి సినిమా కష్టంలో సినిమా వాళ్ళతో పాటు ప్రతి సామాన్యుని కష్టం తీసుకోనంటే నేను మీరు అన్నట్టు ఒప్పుకుంటాను. ఎందుకంటే ప్రభుత్వం నుంచెల్లి వచ్చే ప్రతి సబ్సిడీలను పొందుతూ, ప్రతి బెనిఫిట్లను పొందుతూ ప్రజలకు, సామాన్యునికి సినిమాను దూరం చేసింది ఎవరు? వందల ఎకరాల భూములను ప్రభుత్వం నుంచెల్లి తక్కువ ధరకు తీసుకొని సినిమా యంత్రాంగానికి కావలసిన అన్ని వనరులను సబ్సిడీ రూపంలో ప్రభుత్వం నుంచి పొందుతూ ప్రభుత్వ యంత్రాంగాలను, పోలీస్ యంత్రాంగాన్ని ప్రతి ఫంక్షన్కు, అవార్డ్ ఫంక్షన్కు, మూవీ రిలీజెస్కు ప్రతి ఒక్క దానికి వాడుకుంటూ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సామాన్యుడు కట్టే ప్రత్నుల రూపంలో ప్రభుత్వానికి చేరుతుంది. ప్రభుత్వం ఎవరిది? ప్రజలు ఎన్నుకున్న, అందరూ కలిసి ఎన్నుకుంటేనే ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం నుంచి సబ్సిడీలను తీసుకుంటూ సామాన్యుడికి అందనంత దూరంలో రేట్లను మీ ఇష్టం ఉన్నట్టు 500, 700, 800, 1000 రూపాయలు అండ్ సినిమా థియేటర్కి వెళ్తే అదనంగా ఖర్చులు, వీటన్నింటినీ అంటే ప్రభుత్వం నుంచి ఏ ఒక్క బెనిఫిట్ తీసుకోకుండా మా కష్టంతో, మా సొంత డబ్బులతో మేము సినిమాను ప్రజల దగ్గరికి చేరుస్తాము అంటే టికెట్ కొనుక్కొని చూసే దమ్ము మాకుంది. కానీ అన్ని వనరులను ఉపయోగించుకుంటూ ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలను తీసుకుంటూ మా ఇష్టం ఉన్నట్టు సినిమా రేట్లను పెంచుకుంటామంటే సామాన్యుడు ఒప్పుకోడు. సినిమాను టికెట్ కొని చూసే దమ్ము మాకుంది. సామాన్యుడికి అందుబాటులో ఉండే రేటును తీసుకొచ్చే దమ్ము మీకుంటే ప్రజలను నిలదీయండి. లేదంటే మా కష్టం ఉంది, కథలు పడొద్దు, ప్రతి ఒక్కరికి సామాన్యుని చులకన చేసే అలవాటైపోయింది. మీ గాన్ల శ్రీనివాస్, అడ్వకేట్, కరీంనగర్.